ఎన్నికలు దగ్గర పడుతుండటంతో స్థానికేతరులు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారని, గత 4.5 సంవత్సరాలుగా ఈ నాయకులు ఏమైపోయారోనని, ప్రజల కష్టంలో తానొక్కడే ఉన్నానని, ప్రజలు ఇది గమనించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మన ఇంటికి మన వర్మ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి చేబ్రోలు గ్రామానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానికేతర నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తా ఉన్నారు. శుద్ధగడ్డ ఏదైతే ఉందో మరి ఏలేరు ఫేజ్ 2 కూడా తిరిగి ప్రారంభిస్తా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఆపివేశారో అలాగే చేబ్రోలు, తాడిపత్తి, వన్నిపూడి, చిన్నజగ్గంపేట, చెందుర్తికి సంబంధించి 2 పంటలకి నీరుకి కూడా మనం రామవరం అవతల నుంచి కూడా సెపరేట్ పంప్ పెట్టి ఇవ్వాలని చెప్పి లోకేష్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మల్లవరం చెరువుని రిజర్వాయర్ చేయాలని కోరడం జరిగింది. రాయవరం చెరువుని రిజర్వాయర్ చేయాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నారు. మల్బరీకి సంబంధించి మరి మల్బరీకి సంబంధించి మరి రైతులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సబ్సిడీ ఇవ్వడం ఒకటి, బకాయిలు ఒకటి తిరిగి చెల్లించడం ఒకటి. అదేవిధంగా షెడ్స్ నిర్మాణానికి ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. మేము ఉన్నప్పుడు దగ్గర 13 లక్షలు 15 లక్షలు అలా ఇవ్వడం జరిగింది. నిర్మాణానికి కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మన రైతులందరూ లోకేష్ గారిని కోరడం జరిగింది. చేబ్రోలు రైతులందరూ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీలని నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. కరోనా టైంలో ఎమ్మెల్యే దొరబాబు కానీ ఎంపీ గీత కానీ ఇద్దరూ కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలేశారు. ఈ పొన్నూరు వాళ్ళిద్దరూ కూడా ఆ టైంలో ప్రాణాలు తెగించి తిరిగింది నేను ఒక్కడనే తిరిగాను. అందరూ కూడా విదేశాల నుంచి చాలామంది వస్తున్నారు. 3 నెలల ముందు అందరూ పిఠాపురం అంటే లోపు అయిపోయింది. ప్రతి ఒక్కడు బాగున్నారని వస్తూ ఉన్నారు. మేము 4.5 ఏళ్ళు ప్రజల కష్టాల్లో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. అదొకసారి ప్రజలు తెలుసుకోవాలని